అగ్రరాజ్యం అమెరికా అన్ని విషయాల్లోనూ ఓ అడుగు ముందే ఉంటుంది. ఎప్పుడు ఏ క్షణం ఏం చేస్తుందో అంతు చిక్కదు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాము అనుకున్నది సాధించే వరకు పట్టు వీడటం లేదు. ఈ క్రమంలోనే ఇరాన్ పై తన పంతాన్ని నెరవేర్చుకునేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. అదే ఆపరేషన్ ఎకనామిక్ అవుట్ కాస్ట్. దీని ద్వారా ఇరాన్ ఒంటరి చేయటమే లక్ష్యంగా ఈ మాస్టర్ ప్లాన్ వేసింది అమెరికా. అంటే టెహ్రాన్ తో వ్యాపారం సాగించే సంస్థలు, దేశాలనే లక్ష్యంగా చేసుకుని పలు ఆంక్షలు విధించింది. ఇరాన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ వ్యూహాత్మక వాణిజ్య భాగస్వామిగా రష్యా ఉంది. దీంతో అగ్రరాజ్యం అమెరికా రష్యాపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగానే అమెరికా నిఘా సంస్థ CIA డైరెక్టర్ జాన్ రాడ్క్లిఫ్ ఎవరికంటా పడకుండా రష్యాలో పర్యటించారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. CIA డైరెక్టర్ పర్యటన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది. నిన్న రష్యాలో అమెరికాకు చెందిన ఓ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం సంచలనంగా మారింది. అది కూడా ఓ సైనిక విమానం. అయితే అందులో పర్యటించింది అమెరికా నిఘా సంస్థ CIA డైరెక్టర్ అన్న సంగతి ఎవరికీ తెలియదు. మాస్కో టూర్ లో భాగంగా CIA డైరెక్టర్ ఎందుకు అంత సీక్రెట్ గా పర్యటించారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక రాడ్క్లిఫ్ పర్యటనకు ముందు మాస్కోపై డ్రోన్లు, క్షిపణి దాడులు ఆపాలని యుక్రెయిన్ అమెరికా కోరింది. తమ సీనియర్ ఆఫీసర్ ఒకరు రష్యాలో పర్యటించబోతున్నారని పోయిన సోమవారం అమెరికా నుంచి తమకు సమాచారం వచ్చిందని యుక్రెయిన్ వెల్లడించింది. దీంతో ఆ సీక్రెట్ ఫ్లైట్ లో ప్రయాణించింది CIA డైరెక్టరేనని కన్ఫర్మ్ చేశారు అధికారులు. దాదాపు 8 గంటల పాటు CIA చీఫ్ మాస్కోలో ఉన్నట్టుగా విమానాల ట్రాకింగ్ డేటా చెప్తోంది. అయితే ఈ 8 గంటలు CIA చీఫ్ మాస్కోలో ఎవరిని కలిశారు, ఏం చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, యుక్రెయిన్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అగ్రరాజ్యం ఎందుకు రష్యాకు ఇవ్వలేదు, ఈ సీక్రెట్ మిషన్ వెనుక ఉన్న మర్మం ఏంటి, ఇలాంటి ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు వస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా అమెరికాకు చెందిన సైనిక విమానంలో ఆయన పర్యటించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే రష్యాకు ముందుకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ గా మిగిలింది. మరోవైపు CIA చీఫ్ పర్యటనపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. ఆ విమానం గురించి తమకు అసలు ఎలాంటి సమాచారం లేదని, క్రెమ్లిన్ లో ఈ వారం అమెరికా ప్రతినిధులతో సమావేశాలకు సంబంధించి ప్రణాళికలు కూడా లేవని పేర్కొన్నారు. ఇక అటు అమెరికా CIA కార్యాలయం ఈ కథనాలపై స్పందించలేదు. దీంతో CIA చీఫ్ సీక్రెట్ ట్రిప్ పై మరింత అనుమానాలు, ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.